ఉచ్చమోసుకుంటా అన్నప్పుడు ఉచ్చమోసుకోవాలి అంతే. వాడిని ఎందుకు అడుగుతున్నా ఇట్లా అని చెప్పినా కదా, ఇట్లా రూట్ తెలుసు అని చెప్తుండే. అన్న చెప్పకన్నా రూట్ తెలుసు నాకు తెలుసానప్పుడు నువ్వు మంచిగా కాదు, నువ్వు అంటే చెప్పిన అంతే. నువ్వు కావాలని అనుకొని పోయినావు వాడిని. అమ్ముతున్నా బాబు తీసుకో. ఏమంటే వేస్ట్ అవుతుంది, నీకు అర్థమైతే లేదు పండు. ఆ 10 o'clock ఉంది ఫంక్షన్, మనం ఏందో మధ్యాహ్నం పట్టు రోడ్డు పట్టుకుని తిరుగుతున్నట్టుంది. పోయి భోజనాలకు వచ్చి రారా అని చెప్పి అంటారు అందరు. గూగుల్ మ్యాప్స్ పెడతా అంటే గూగుల్ మ్యాప్స్ పెట్టాను ఇయో, ఏమనంటే ఎవరు నన్ను అడుగుతా అంటే అడగని ఇయో. ఎందుకంత రామోష్, ఎందుకంత మొండితనం నాకు అర్థమైతే లేదు. అరే నాకు ఒకసారి డైరెక్షన్ ఫిక్స్ అయిపోయిందంటే మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది, గుర్తుంటది. కాకపోతే ఇప్పుడు ఎప్పుడు అట్లనే అవుతారా, నువ్వు 3 కిలోమీటర్లు పెడితే ఎప్పుడు 10 కిలోమీటర్లు తిప్పుతారా, ఏందో గోల్ తిరగడానికి అంత సరదా. అలా దూరం వచ్చిన తర్వాత ఎప్పుడు మనకి పెట్రోల్ వేస్ట్. ఇప్పుడు చౌరస్తాలు దాటేసినాం, ఇప్పుడు అటు పోతే యూటర్న్ వేయడమో కూడా అర్థమైతే లేదు. ఈ హైవే ఎక్కి పోతుంటే నాకు ఏ విజయవాడ పోతున్న ఫీలింగ్ వస్తుంది. నాకు 100 సార్లు 99 సార్లు కరెక్టే, ఒకసారి రాంగ్ అయిందంటే ఏంది అన్నట్టు అన్నప్పుడు తెలియదు అని చెప్తా. నాకు ఇవన్నీ రూట్లు తెలుసు, సైకిల్ మీద తిరుగుతుండే బొంగు ఇవన్నీ రూట్లు అన్ని తెలిసినా కూడా నేను పోయే రూట్ అయితే తెలుస్తలేదు నీకు. గది చెప్తున్నా, మా నాన్న అన్నాడంటే ఒక లెక్క ఉంది. పోయి నుంచి హైదరాబాద్ లో ఉంటా, నాకు చెప్తావు రూట్లు అంటే ఒక అర్థం ఉంది. అంత ట్రస్ట్ ఇష్యూస్ అంటే ఆపేస్తా, బండి ఇక్కడ దిగి ఆటోలో దొబ్బేరా వాడైనా చక్కగా తీసుకోవద్దు. నీ మొహం ఇప్పటి నుంచి ఇట్లా పోయినా అంటే చంద్రాయన గుట్ట వస్తుంది, ఇంకొంచెం పోయినా అంటే ఆరాం గారు వస్తుంది. నువ్వు నేను కొట్టుకుందామా, ఇట్లనే ఫంక్షన్ పోదామా. ఆ పిల్లని బారసాలు అయిపోయి దాని తర్వాత వానికి అన్నప్రాసం కూడా చేస్తారు కూర్చొని. సార్ నాకు అడగని లేదు, ఇప్పుడైనా అడగని రాజు. ఆయన కూడా పోతాడు కొబ్బరి బొండాలు చాపు లాస్ట్. అది ఇది కనుక నిజం చెప్పిండు అంత ఆయన. నువ్వు ఇప్పటి నుంచి ఏం రూట్ చెప్పినా ఉంటాను. ఈ అమ్మ నీకన్నా నా ఎక్స్ ఉన్నాయం కదరా నాయన, నీకన్నా ఎక్కువ నమ్మింది అది. పోనీరా ఏం చెప్పిండు? ఏం లేదు ఆడ, నువ్వు అన్నదే కరెక్ట్. అటు 1 kilometer ఉందంట. నీ కుక్క పోయే ముఖమాడా, నీకు గదే కదా చెప్తుంది ఇందాక నుంచి. గాడిదలా అరుస్తున్నా, నా మాటినరా స్వామి, నా మాటినరా ఈశ్వరా అని చెప్పిన. మన నవ్వుతుండు గాడిద లెక్క. బండి తీసుకుని దేనికైనా గుద్ది దొప్పుతా.